లిలీపుట్ సర్కార్ అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతామంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి తనకు ఉందన్నారు సీఎం రేవంత్. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్కి పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు. ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయనలోనే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు. ఈ పొంకనాలు ఆయన ఏం మాట్లాడిండు? ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెకి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తలో నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మాదిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. నిన్న మన కేటీఆర్ అంటున్నాడు కేసీఆర్ లిల్లీపుట్ కామెంట్స్ పై నిప్పులు చెరిగారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. రేవంత్ మిరపకాయ కారం లాంటోడని, కేసీఆర్కు ఎక్కడ కారం పెట్టాలో తెలుసని హెచ్చరించారు. కేసీఆర్కు త్వరలోనే జైలు చిప్పకూడు ఖాయమన్నారు మంత్రి పొంగిలేటి. 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగ్లో చాలా అవాక్కులు చవాకులు పేలుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని లిల్లీపుట్తో సంబోధించి మాట్లాడుతున్నారు. ఈ వేదిక మీద నుంచి వారికి ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇది వరంగల్ గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను. వరంగల్ మిరపకాయ అంటే ఏంటో నీకు తెలుసు, ఈ మిరపకాయ కారం ఎలా ఉంటుందో నీకు తెలుసు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలనో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ విసురుతున్నాను. అంతేకాదు, ఆనాడు ఫోన్ ట్యాప్ చేసి మా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులే కాదు, వేదిక ముందున్న వేలాది మంది మీ అందరి ఫోన్ ట్యాపులు కూడా చేసిన ప్రబుద్ధుడు. ఆ ప్రబుద్ధుడు చిట్ట చివరికి మీరు మీ బిడ్డతో మాట్లాడినా, మీ భార్యతో మాట్లాడినా, మీ స్నేహితుడితో మాట్లాడినా మనిషి స్వేచ్ఛను హరించిన దౌర్భాగ్య ప్రభుత్వం గత ప్రభుత్వం. దాంట్లో ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కాదు, ఆనాడు దాంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో శిక్ష తప్పదు. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగ్లో చాలా అవాక్కులు చవాకులు పేలుతున్నారు. మెదక్ ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి కొండా సురేఖ. నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా ఏకం కావాలన్నారు. రేపు మెదక్లో నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని స్పష్టం చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు కొండా సురేఖ.
హెలిప్యాడ్లో వస్తారా ఇంకా బై రోడ్ వస్తారా మాకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు. కానీ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ హెలిప్యాడ్ వస్తే హెలికాప్టర్లో వస్తే హెలిప్యాడ్ నుంచి కూడా ఈ సెంటర్ వరకు రామదాస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ తీసి ఇక్కడే మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బైక్ ర్యాలీ ద్వారా. లేదు అంటే మరి వచ్చే దారిలో రోడ్ ఎమ్మడి ఎదురెళ్ళి కొంత దూరం నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ ఆ రేంజ్ నుంచి బైక్ ర్యాలీతో సెంటర్లో తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు కన్ఫర్మేషన్ కూడా సీఎం ఫోన్ నుంచి రావడం జరిగింది. అందుకే స్థల పరీక్షించే ఒక స్థలము, అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంత్ అన్న గారి పుత్రుడు రోహిత్ గారిని మరి వారు నాయకత్వం తీసుకొని మరి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మరి నీలం మధు గారు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు, హనుమంత్ అన్న ఆర్గనైజేషన్లో ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఎవరెవరు ఎంతమందిని మరి తీసుకురావాలి అనేది అందరికీ కూడా అప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యంగా ఈ మెదక్ అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నియోజకవర్గము. ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇక్కడ డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి నిలబడి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డ మీద మంత్రి పొన్నం కామెంట్లపై నిప్పులు చెరిగారు ఎంపీ బండి సంజయ్. పొన్నం ప్రభాకర్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా చేయడం తగదన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బండి సంజయ్ సమక్షంలో పలువురు సర్పంచులు బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. భూక్యా మల్లేశం గారు సర్పంచ్, గంగులో తిరుపతి నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బానోతు రవీందర్ గారు సర్పంచ్ కేశనాయక్ తండ, మాలోతు రాజు నాయక్ గారు సర్పంచ్ దుబ్బతండ, లింగాల ఎల్లే గారు సర్పంచ్ నందారం, భూక్యా మల్లేశం గారు సర్పంచ్ మల్లిచెరుతండ, సందబైన లావణ్య కుమార్ గారు సర్పంచ్ మైసమ్మవాగుతండ, ఇటుకల కవిత కుమారస్వామి గారు మంచినీళ్ళ బండ, భూక్యా తిరుపతి నాయక్ గారు ఎస్టీసెల్ మండల ఉపాధ్యక్షులు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ దేశాన్ని వారు అభివృద్ధి చేస్తున్న విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వాస్తవ పరిస్థితులను గమనించి గతంలో వారు పడ్డ ఇబ్బందులను గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. వాళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళు పడ్డ బాధల విషయంలో స్పందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ నుంచి ఏపీ సర్కార్ దొంగతనంగా నీళ్లు తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా పొట్టకొట్టిందని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలా అని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో, రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జునసాగర్ టేల్ పాండ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టేల్ పాండు మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టేల్ పాండు ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది.
ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కట్టిది లేకుండా దొంగతనంగా నీళ్ళు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదు. రేపు నల్గొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మంచిలు కావు. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి 6 ఏళ్లలోనే ఫ్లోరోసిస్ని మాయం చేసేదానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్యాల టేల్ పాండ్ నుంచే మనం నీళ్ళు ఇచ్చినాం గత 5 సంవత్సరాలుగా. ఇవాళ అందులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మంత్రులకు కనీస సోయి లేదు. సాగునీళ్ళు ఇవ్వలేకపోయినరు, లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం కొట్టగొట్టిండ్రు. ఇవాళ తాగునీళ్ళు కూడా ఇవ్వకుండా మొత్తం నల్గొండ జిల్లా గొంతులు ఎండే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, గొంతులు ఎండబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒక ప్రభుత్వం అనేది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆసక్తికర కామెంట్ చేశారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన యాడ్లో కవిత ఫోటో లేదన్నారు. ఈ విషయంపై బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. నిజామాబాద్లో పసుపు రైతులతో కలిసి ఎంపీ అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. బాజిరెడ్డి గారు యాడ్ ఇచ్చిందంట, అందులో కవిత గారి ఫోటో లేదంట. శ్రీశైలం గారు నన్ను అడుగుతున్నాడు, నేను ఎట్లా జవాబు చెప్పాలి దానికి? బాజిరెడ్డి గారే జవాబు చెప్పాలి, ఎందుకు పెట్టుకోలేదు. ఆయన కూడా ఫోటో పెట్టుకుంటే ఏమన్నా ఓట్లు తగ్గుతాయి అనుకున్నాడో మరి ఏందో, ఆయననే జవాబు చెప్పాలి. నేను ఎట్లా కమెంట్ చేస్తా బ్రదర్? అది వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకురాలు, వాళ్ళ పార్టీ, దేర్ ఇంటర్నల్ ఇష్యూ. బాల్కొండ పసుపుకి పుట్టినీళ్ళు. మన రూరల్కి వస్తే వరి పెద్ద విస్తీర్ణతలో పండుతుంది. బోధనికి పోతే మళ్ళా చెరుకు పంట. సో రకరకాల పంటలతోటి మళ్ళా పసుపు రైతులు కూడా మక్క ఇస్తారు. సో ఈ అన్నిటి మీద కూడా ఈసారి మా దృష్టి సారిస్తాము. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాల కాడికెళ్ళి, వ్యవసాయం కాడికెళ్ళి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికీ రావడానికి మా కృషి ఉంటుంది. ఇవన్నిటి ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచుకుంటూ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మా మేనిఫెస్టోలో కూడా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అనుసంధానం చేయటం, మహిళా గ్రూపుల్ని కూడా ఈ వాల్యూ యాడెడ్ సర్వీసులో వాళ్ళు పాలు పంచుకునేటట్టు విధానం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉంది. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలన్నది మా సంకల్ప పత్రంలో ఉంది. అటువంటి బడ్జెట్ ని, అటువంటి సంకల్పాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని మేము ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవన్నీ సర్వీసెస్ తీసుకొచ్చి తద్వారా ఎంప్లాయ్మెంట్ వేల సంఖ్యలో పెంచుతాము. గల్ఫ్ వలసలు ఆపుతాము. గల్ఫ్ లో ఉన్న సోదరులు కూడా తమ తమ కుటుంబాల దగ్గరికి, తమ తమ గ్రామాలకి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కవితను తీహార్ జైలు నుంచి తీసుకొచ్చే ఎన్నికలు కావన్నారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్ళు జైలుకు వెళ్ళక తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరన్నారు. 1985లో కేసీఆర్ మొదటిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 39 ఏళ్లుగా సిద్దిపేటలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రఘునందన్. అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం రావు అని చెప్తారు. మరి నంగునూరులో నేను వస్తుంటే చూసిన ఒక్క చెరువులో నిండా నీళ్లు కనబడతలేవు. రఘునందన్ రావు మెదక్ దుబ్బాకలు ఓడిపోయింది ఎంత నిజమో, చంద్రశేఖర్ రావు అనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని
కామారెడ్డిలో బండకేసి కొట్టింది కూడా ఈ కాషాయం జెండా తప్పితే వేరే జెండా కాదనేది హరీష్ రావుకు తెలవాలి. వద్దా మా చెల్లెను బతుకమ్మ ఆడిపిమని తోలి సారు అంటే ఏం ఆడిపించేందుకు తోలిచ్చిండు? ఏమాడిపించిండు? తెలంగాణలో దాంతనం చెల్లెకు పైసలని సారా దుకాణం తీసుకుపోయి ఏడబెట్టింది చెల్లె. ఏడబెట్టిందామా? ఏడబెట్టింది. బతుకమ్మ ఆడినా ఆడకున్నా మనం బాధపడం, పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా బాధపడం. కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీరి షాపులు, బ్రాండీ షాపులు, సారా దుకాణాలు పెడతారా? 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 తప్పు ఎవరిది? ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? మరి బిడ్డ పక్కదారికి పోయి లిక్కర్ దందా వేసిందంటే దానికి కారణం ఎవరు? మీ పిల్లవాడు స్కూల్ కోలేదు, దొంగ పనులు చేసిందంటే తప్పు తల్లిదండ్రులు అవుతుందా కాదా? అవుతుందా కాదా? ఇక తెలంగాణలో ఏం వ్యాపారం దొరకలేదని చెల్లె తెలంగాణ నిజాలు ఢిల్లీ గల్లీలలో తీసి ఇలా ఏడుంది చెల్లె? ఏడుంది? ఏడుంది? ఇంకో 2 రోజులు అయితే ఆ ఇంట్లో అందరూ కూడా ఆడికే పోతారు. ఎవరున్నారు? బీహార్ జైలుకి పోతారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా, నేను చెప్తాను ఈ మాట, చంద్రశేఖరరావు గారే చెప్పారు, తప్పు చేసిన వాడు ఎవరైనా ఏడుండాలి? శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉండాలని చెప్పిండు. ఒక్కరు పోయినరు. ఇక కాళేశ్వరం మీ సార్ చెప్తాడు, హరీష్ రావు సారు, అరే ఎగిరెగిరి పని కట్టిండు, నెత్తికో హెల్మెట్ పెట్టిండు, పొద్దుగల బూట్లు వేసిండు. ఏం కడుతున్నావు హరీష్ అన్న అంటే కాళేశ్వరం కడుతున్నా అన్నాడు. వచ్చినాయా కాళేశ్వరం నీళ్లు నంగునూరుకి? కాకినాడ సభలో పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు సీఎం జగన్. పవన్ కళ్యాణ్కు పిఠాపురం అంటే చులకన అంటూ సెటైర్లు వేశారు. మ్యారేజ్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఏపీపై ప్రేమ లేదన్న సీఎం జగన్ భార్యలపై కూడా ప్రేమ లేదని విమర్శించారు. చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలి వెళ్లారని ఎద్దేవా చేశారు. అమ్మయ్యగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తా ఉన్నాడు. ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వది. వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అరాచకాలకు నరసరావుపేట బలైపోయిందన్నారు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్. ఇంకోసారి శ్రీనివాసరెడ్డిని గెలిపించే పరిస్థితి లేదని ప్రజలే చెబుతున్నారన్నారు. తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేకి దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరేమీ తెలియదంటున్న చదలవాడ అరవింద్ బాబుతో నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లాలోని నర్సాపేట పట్టణంలో టీడీపీ ప్రథమ నామినేషన్ దాఖలైంది. ఏదైనా చిట్ట చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న చదలవాడ టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన క్రమంలో నర్సాపేట పట్టణం మొత్తం కూడా పసుపు సందర్భం అని చెప్పుకోవచ్చు. భారీగా వేల మంది సంఖ్యలో జన ప్రచారంతో ఈయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ప్రచారం ఎలా జరిగింది, టికెట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఎలా జరిగింది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రచారం ఎలా జరిగింది, టికెట్ నామినేషన్ దాఖలు సమయంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఈ నామినేషన్ ప్రక్రియ ఉదయం 11ంటికి మొదలైంది, ఇప్పుడు 4ంటికి అయిపోయింది. మరి ఎంపీ గారు కలెక్టరేట్లో నామినేషన్ వేయడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా నేను కూడా ఆర్టీఓ దగ్గర నామినేషన్ వేశాను. నిజంగా స్పందన ఎంత బాగుందంటే, ఈ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఇంటికి పంపించాలి. ఒకటి, వైసీపీ ప్రభుత్వానికి అద్దె దించాలి. ఈ ప్రజలు పడిన కష్టాలు 5 ఏళ్లుగా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. పోలీస్ కేసులు పెట్టారా, గంజాయి కేసు పెట్టారా, ఇళ్ల స్థలం ఇవ్వకుండా ఇచ్చానని చెప్పారా, ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి జగనన్న ఫోటో వేయటం, పాస్బుక్ ఇవ్వటం, మీకు సైట్ వచ్చింది పో అంటాం. ఆ సైట్కి అక్కడికి వెళ్తే సైట్ ఉండదు. ఈ విధంగా నానా ఇబ్బందులు పడ్డారు. మంచినీళ్ళు లేవు ఇళ్లలో తాగడానికి, కాలువలు మురిగిపోయేట్టు పట్టిపోయినాయి. ఇవన్నీ భరించలేక ఇవాళ కొన్ని వేల మంది వచ్చారు. దాదాపు 50 నుంచి 60 వేల మంది వచ్చారు. స్వచ్ఛందంగా రావడం జరిగింది. వారందరూ కూడా దీవిస్తున్నారు. టీడీపీని గెలిపించడానికి, ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. కానీ చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న మీరు ఎన్నికల ప్రచారంలో అందరికాడికి ముందుంటున్నారు. నామినేషన్ కూడా ముందు దాఖలు చేశారు. ఇప్పుడు నామినేషన్కు చూస్తే వేల సంఖ్యలో ప్రజలు తరలి రావడం కూడా నర్సాపేట పట్టణం కూడా మొత్తం పసుపు సందర్భమైందని చెప్పుకోవచ్చు. అంటే ఏంది ఇంతమంది ప్రజలు రావడానికి కారణం ఏంది? మీ నామినేషన్ ప్రజలు 5 ఏళ్లుగా నా కష్టాన్ని చూశారు, నాకు జరిగిన నష్టాలను చూశారు, నేను ప్రజలకు చేసిన సర్వీస్ చూశారు. అదేవిధంగా మా ఆడబిడ్డలు, అక్కచెల్లెలు అందరూ కూడా నాకు పూర్తిగా అండగా ఉన్నారు. 5 ఏళ్లుగా
ప్రతి ఒక్కళ్ళు కూడా మా అన్నయ్యని గెలిపించాలో లేకపోతే వాళ్ళ బిడ్డని గెలిపించుకోవాలో వాళ్ళ తమ్ముడిని గెలిపించుకోవాలి ఏదో ఆలోచన తప్పితే ఎందుకు ఆలోచిస్తారంటే ఇంతమంది ఏ నాయకుడు ఇట్లా చేయలే. మేమైతే 5 ఏళ్ళకి ఇట్లానే పనిచేసాం. ఇక్కడున్న మా పురుషులు కూడా అంతే, మరి అన్నదమ్ములు బిడ్డలు వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఏదో విధంగా ఆయన గెలిపించుకోవాలి. ఒక్కసారి ఆయనకి మా అసెంబ్లీకి పంపించాలి, ఇదే ఆలోచన. ఏదైనా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం తప్పదు, ఇంటికి వెళ్ళాలి తప్పదు. అయితే ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ సమస్యల పట్ల కానీ మీకు ఎట్లా వివరించుకుంటున్నారు, మిమ్మల్ని ఏమని కోరుకుంటున్నారు? అయ్యా ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటున్నారు, ఈ వైసీపీని ముందు దించేయండి అయ్యా, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఇంటికి పంపించండి, మాకేం చేయొద్దు, మీరు మాకు ఇళ్ల స్థలం వద్దు, పావడొద్దు, మాకు అమ్మవద్దు, ఏమొద్దు, ముందు వాళ్ళని ఇంటికి పంపించండి అన్నారు. కానీ మేమైతే ఇళ్ల స్థలం ఇస్తాం, నెల 1500 బ్యాంకులు వేస్తాం, ఆడబిడ్డ నిధి కింద పిల్లలకి చదువుకోవడానికి ఫీజులు ఇస్తాం, అన్నీ చేసి పెడతామని చెప్పాం. తప్పనిసరిగా ప్రజలు కోరుకునేది వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించమని. అయితే చివరిగా రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో కానీ తమ గెలుపు కోసం కానీ ప్రజలకు మీరు ఏమని పిలుపునిస్తారు? అంటే రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం. అసలు ఎవరు కూడా అనుమానపడాల్సిన పని లేదు. నర్సాపేట గడ్డ మీద అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలుస్తాడు. ఇంకా వైసీపీ ప్రభుత్వానికి ఇక సమాధి కడతాం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తిగా ఇక చరమాంకం ఆయన పాడుతున్నాం. ఇది మాత్రం తప్పదు తీసుకోవాలి. వైసీపీ వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ పెట్టో లేదా కిరాయి గుండాలను పెట్టో పోలింగ్ బూతుల దగ్గర భయపెట్టి చేద్దామని చూస్తున్నారు. ఎవడు భయపడలేదు, ఎందుకంటే వచ్చే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ టీడీపీ ఉంటుంది, అక్కడ జనసేన కార్యకర్తలు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. ఎవడు వీళ్ళు ఏం చేయలేరు. ప్రభుత్వం ఏదైతే ముందుగా వస్తుందో అది ముందుగా తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎవడికోడు తోకమడిచి బయటికి వెళ్తారు. అయితే గెలుపు మాత్రం తమ్మిదే అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏది ఏం జరిగినా కానీ నర్సాపేట గడ్డపై ఎగిరేది మాత్రం వైసీపీ జెండా, గెలుపు మాత్రం తమ్మనే ఎవరిస్తుందని అంటున్నారు. దీని పట్ల ఏమంటారు? అంటే గురిగిందా దానికి ఉన్న మచ్చ దానికి తెలియదు. అంటేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. నేనేదో చేశాను, జనం నా మీద పడదు బ్రహ్మాండంగా. అది ఎన్నో మంచి పనులు చేస్తే మా చంద్రబాబు నాయుడుగానే ఓడించారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించి పెద్ద లెక్క ఈ జనానికి. అన్నా క్యాంటీన్ పెట్టాము, అమరావతి కట్టాము, పట్టిసీమ కట్టాము, పోలవరం కట్టాము, అందరికీ అమ్మ ఓడించాము. ఇంతకంటే ఏం చేస్తారు ఏ నాయకుడైనా? ఇంట్లో చదువుకున్న అబ్బాయిని వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉండి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు లోకేష్ బాబు గారిని పాలిటిక్స్లో చేయమని. చూడండి అందరినీ మరి ఇంత నష్టపోయాం అయినా కానీ ఓడించారు. ప్రజలకు ఎంత చేసినా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అందరినీ జైల్లో పెట్టించాడు, లాయర్లు కూడా జైల్లో పెట్టాడు, ఎస్టీఎస్సీల మీద ఎస్టీఎస్ కేసులు పెట్టాడు. అన్యాయం చూడండి, నిజమండి. అసలు ఎవరు కూడా లాయర్లు కూడా ఏం చేయాలి? దానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా చెప్పలేదు సమాధానం. అసలు ఎస్టీఎస్సీల మీద ఎస్టీఎస్సీల చేత కేసులు పెట్టించాడు. ఏం చెప్పాలి? పెట్టించాడు. అటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇంకా దుర్మార్గుడు. వాళ్ళు ముస్లిం మైనార్టీ సోదరుల మీద ఎంతమంది మీద కేసు పెట్టాడు. మొన్న కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ బయటపడ్డారు. మేమైతే పెద్ద పెద్ద భూ కబ్జాలు కానీ గంజాయి మాఫియా గుట్క ఇది తీసాం బయటికి. కానీ ప్రజల్లో ఉన్న అణచివేత రాజకీయంగా కొన్ని కుటుంబాల్లో అయితే జైల్లో పెట్టించాడు. ఎస్సీ కాలంలో విపరీతంగా జైల్లో పెట్టి ముస్లిం మైనార్టీలు కానీ ఎవరైనా టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తుంటే వాళ్ళ మీద రేప్ కేసు పెట్టడం, గంజాయి కేసు ఇవన్నీ చేశాడు. ఇవన్నీ తెలియని రహస్యాలు పోలీసులు తెలిసి ఇవన్నీ అది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. లాయర్లకు కూడా తెలియలేని పరిస్థితి అవన్నీ బయటకు వచ్చినాయి. అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఆయన్ని ఫ్రెష్ చేద్దామని చూస్తున్నారు. అంటే నర్సాపేట పట్టణంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీల మీద దాడులు కానీ మైనార్టీల మీద దాడులకు సంబంధించి కానీ ఆ ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారంటున్నారు. అలాగే ఏదైతే నర్సాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తాను మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తానని వైసీపీ శ్రీనివాసరెడ్డి చేస్తున్న అక్రమాలపై చాలా పోరాడానని చెబుతున్నారు. అలాగే ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా వైసీపీ ప్రభుత్వం మీద ఫిర్యాదులు వెళ్తున్నాయంటున్నారు. ప్రజలే తనని గెలిపిస్తారని చెప్పి చెబుతున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, నర్సాపేట. సంక్షేమ పథకాలే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిందన్నారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి. గురజాల నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 24న గురజాల నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్టు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైసీపీకి ఓటు వేయాలన్నారు కాసు మహేశ్వరరెడ్డి. ఎలాగైతే గడిచిన 5 సంవత్సరాల్లో 1964 కోట్లతో
ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామో అలాగే వచ్చే 5 ఏళ్లలో ఏవైతే మేము మొదలుపెట్టిన పథకాలు, మరీ ముఖ్యంగా తాగునీటి పథకాలు, ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి. దానికి కావాల్సిన అన్ని నిధులు 57 గ్రామాలకి, 3 పట్టణాలకి, గురజాల, దాచేపల్లి, పిడుగురపాళ్ళ పట్టణాలకి 218 కోట్లు శాంక్షన్ చేయించాం. కొన్ని పనులు మొదలైనవి, కొన్ని చోట్ల నీళ్ళు ఇస్తున్నాం, కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి వచ్చే 18 నెలలు కాలంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వబోతున్నాం. అదే ముఖ్యమైన ప్రాజెక్ట్. తద్వారా హాస్పిటల్ని వేగవంతం చేసి మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి. హైవే కొండమూడు లేదు పేరేచెర్ల హైవే ఏదైతే శాంక్షన్ అయిందో అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయాలి. ఇలాగ అనేక కార్యక్రమాలు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నాయి. ఇంకా ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలి. షాదీఖానాలు 14-15 పూర్తి చేయాలి. దాదాపు 70-80 చర్చిలు, ఒక్కొక్క చర్చి 10 నుంచి 15 లక్షలు ఇచ్చి పునర్నిర్మించబోతున్నాం. ఇలాగ అనేక కార్యక్రమాలు రూపకల్పన చేశాం. మరీ ముఖ్యంగా నడికుడి దాచేపల్లి మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు వేగవంతం చేసి గుంటూరు మార్కెట్ యార్డ్కి ధీటుగా దాన్ని తీర్చిదిద్దాలని తెలియజేస్తాం.